Low oil pressure on the number 1 engine. Directly confirmed. Grab the emergency checklist. Land as soon as possible. Starting a controlled descent now. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ఆర్కి ముందు వైఎస్ఆర్కి తర్వాత అని అంటారు. అలాంటి వైఎస్ఆర్ అని ఒక సిట్టింగ్ సీఎం హెలికాప్టర్లు వెళ్ళి కనిపించకుండా పోతే తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల టైం పట్టింది. తెలిసినా కూడా నల్లమల ఫారెస్ట్లో పావుల గుట్ట దగ్గర శవాలుగా చల్లా చెదురుగా పడి ఉన్నారు. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ కార్డు ఇలాంటి పథకాలు తెచ్చిన నాయకుడు చనిపోయాడు. సిబిఐ రిపోర్ట్లో వాతావరణం బాగలేక హెలికాప్టర్ కూలిపోయిందని చెప్పి రాశారు. మరి వాతావరణం బాగలేనప్పుడు పంపించింది ఎవరు? 17 years అయినా కూడా ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పుడు దాకా నిజం బయటికి రాలేదు. క్లారిఫికేషన్ ఇవ్వలేదు. ఆ రోజు కూలిపోయింది హెలికాప్టర్ ఒకటే కాదు, రాష్ట్ర భవిష్యత్తు కూడా. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజైనా రచ్చబండకు బయలుదేరుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదని తెలుసుకోవడానికి. ఈ రచ్చబండ సమావేశాలకు సంబంధించి నేను ఒక్కొక్క రోజు వచ్చినప్పుడల్లా నెలకు 3 రోజులు 4 రోజులు అట్లా వద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ క్యాంపస్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ ప్రజల ఆర్జీలు తీసుకుని తర్వాత బేగంపేటకి వెళ్ళి బయలుదేరారు. ఈ పథకాల అమలుకి సంబంధించి సార్, అంటే ఎన్నికలకు ముందు అందరికీ అన్ని ఇచ్చి ఇప్పుడు కొంతమందిని వేరేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ప్రధాన విమర్శ సార్. అటువంటిది ఏమైనా నిజంగా జరిగి ఉందా? ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విమర్శలు ఎక్కడైనా నిజమైన విమర్శలు ఉన్నాయా? ఒకవేళ పొరపాట్లు ఎక్కడైనా ఉంటే ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలా, రెక్టిఫికేషన్ ఏ విధంగా? వైఎస్ఆర్ గారితో పాటు పర్సనల్ సెక్యూరిటీ అయిన పి సుబ్రహ్మణ్యం అండ్ స్పెషల్ సెక్రటరీ ఏఎస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో పాటు ఎప్పుడు ఉండే సూర్యుడు ఆ రోజు హెలికాప్టర్ ఎక్కలేదు. అంటే హెలికాప్టర్ కెపాసిటీ సరిపోలేదు అని చెప్పి ఉంది. హెలికాప్టర్ కరెక్ట్గా 8:38కి బయలుదేరింది. హెలికాప్టర్ లో దాదాపుగా ఒక అటు ఇటుగా ఒక 3 గంటలు సరిపడే ఇంధనం ఉంది. చింతలపూడి గ్రామానికి వెళ్ళడానికి 1 గంట 30 నిమిషాలు టైం పట్టింది. కరెక్ట్ గా 9:33కి హెలికాప్టర్ అనేది నల్లమల ఫారెస్ట్ లో రేడర్ నుంచి మిస్ అయింది. ఆ టైంకి అయితే ఒక 55 నిమిషాలు ఇంధనం అనేది ఖర్చు చేశారు. అప్పటికి గాల్లో ప్రయాణించడానికి 1 గంట 50 నిమిషాలకి సరిపడంత ఇంధనం ఉంది. కానీ అప్పుడే ఆయిల్ ప్రెషర్ తగ్గుతూ వచ్చింది. అలారం మోగింది. వెంటనే పైలట్స్ ఇద్దరు కూడా కంగారు పట్టడం స్టార్ట్ చేశారు. వెంటనే చెక్ లిస్ట్ బుక్ వెతికి దాన్ని చదవడం స్టార్ట్ చేశారు. అప్పటికి హెలికాప్టర్ అనేది 5500 అడుగుల ఎత్తులో ఉంది. కానీ వెంటనే హెలికాప్టర్ అనేది ఒక్కసారిగా 1500 అడుగులకు వచ్చేసింది. ఇది పైలట్స్ గమనించలేదు. ఇది సిబిఐ రిపోర్ట్ లో ఉంది. కానీ ఏవిగేషన్ రూల్స్ ప్రకారం వాళ్ళు నేర్పించేది ఏమిటంటే ఫస్ట్ హెలికాప్టర్ ని కంట్రోల్ చేయాలి, తర్వాత నావిగేషన్, మూడోది కమ్యూనికేట్ చేయాలి. ఇంత సింపుల్ లాజిక్ పైలట్స్ తెలియదంటారా? అంటే సిబిఐ రిపోర్ట్ అదే ఉంది అనుకోండి. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ లో అమెరికా, కెనడా కూడా ఇన్వాల్వ్ అయింది. అది ఎందుకో లాస్ట్ లో చెప్తా. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే హెలికాప్టర్ యొక్క ఇంజన్ అనేది 18 నెలలు సపరేట్ గా ఉంది. అది ఎందుకు ఉంది, ఎందుకు పెట్టారు, ఏం రిపేర్ చేయించారు, రికార్డులు ఎందుకు లేదు? ఇక్కడ నుంచే అనుమానాలు అనేవి మొదలయ్యాయి. అందుకే ఇది భారతదేశ చరిత్రలో ఒక మిస్టీరియస్ యాక్సిడెంట్ గా మిగిలిపోయింది. ఎప్పుడైతే హెలికాప్టర్ అనేది 9:33కి మిస్ అయిందో ఎయిర్ ఫోర్స్ చెందిన 3 హెలికాప్టర్లు కూడా బయలుదేరాయి. ఇంకా నెల్లూరు చెందిన ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూడా బయలుదేరింది. YS Rajshekhar Reddy's helicopter's remains were found. There is a certain tragic irony here. కానీ కొద్దిసేపటికి వర్షం కారణం వల్ల వాతావరణం బాగలేదని చెప్పి వెనక్కి వచ్చేశారు. గాలింపు చర్యలు ఆగిపోయాయి. ఈవినింగ్ 5:30కి సెంట్రల్ రెస్క్యూ పోలీస్ ఫోర్స్ ఒక 5000 మంది దిగారు. అదే సిఆర్పిఎఫ్. వాళ్ళతో పాటు గ్రేహౌండ్స్ దళాలు, కోబ్రా కమాండోలు, ఆర్మీలు వీళ్ళందరూ వెతకడం స్టార్ట్ చేశారు. గ్రేహౌండ్స్ దళాలు అంటే నక్సలైట్లకు వ్యతిరేకంగా స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. వీళ్ళకి అడవిలో ఇంచు తెలుసు. వాళ్ళకి అడవి అనేది తల్లి లాంటిది. ఇందాక చెప్పా కదా కోబ్రా కమాండోలు అని చెప్పి. వాళ్ళని కేంద్ర ప్రభుత్వము ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రేహౌండ్స్ దళాన్ని చూసి తయారు చేసింది. అందుకే వీళ్ళు ఎంత స్పెషల్. ఈవినింగ్ 6:30కి వెళ్తురు లేదని చెప్పి వెతకడం ఆపేశారు. అంటే అడవి కదా, జంతువులు ఉంటాయి కదా, అటాక్ చేస్తాయని చెప్పి. నైట్ 7 PM ఎయిర్ ఫోర్స్ చెందిన సుఖాయు 30 ఫైటర్ జెట్స్ అనేవి రంగంలోకి దిగాయి. ఇవి ఎనిమీ కంట్రీస్ మీద ఫైట్ చేయడానికి యూజ్ చేసే ఫైటర్ జెట్స్. వీటిలో స్పెషల్ ఏంటో తెలుసా? థర్మల్ ఇమేజింగ్. అంటే ఇవి మామూలు కెమెరాలే కాకుండా ఇవి వేడిని గుర్తిస్తాయి. అంటే ఇప్పుడు అడవి అనేది ఎంత దట్టంగా ఉండనివ్వండి, వాటర్ ఉన్నా కూడా ఎక్కడైనా కాలుతున్నట్టు అనిపిస్తే ఇవి గుర్తిస్తాయి. హెలికాప్టర్ ఆచూకు తెలుసుకోవడానికి ఇస్రో దగ్గర ఉన్న మోస్ట్ పవర్ఫుల్ అయిన రిషర్ 2 హెల్ప్ కూడా తీసుకున్నారు. దీని స్పెషల్ ఏంటంటే మేఘాలు ఉన్నా కూడా, ఎంత పెద్ద వర్షం ఉన్నా కూడా, తుఫాను వచ్చినా కూడా భూమి మీద ఏ వస్తువు అయినా సరే స్పష్టంగా చూడగలదు. దీన్ని రాడర్ ఇమేజింగ్ టెక్నాలజీ అంటారు. ఏకంగా 41 హై రెజల్యూషన్ ఇమేజెస్ ఇచ్చింది. వాటిని జూమ్ చేసి ప్రతి అంగుళాన్ని కూడా చెక్ చేశారు. అయినా దొరకలేదు. క్రాష్ అయినట్టు ఒక్క ఆనవాళ్ళు కూడా దొరకలేదు. తర్వాత నల్లమల ఫారెస్ట్ కి చుట్టుపక్కల ఉన్న గిరిజనుల హెల్ప్ కూడా తీసుకున్నారు. వాళ్ళు ఆర్మీతో కలిసి వెళ్లారు. ఇంకా నల్లమల ఫారెస్ట్ లో కృష్ణా నది ప్రవహిస్తుంది కదా, దాంట్లో పడిపోయింది అని చెప్పి అక్కడ కూడా చెక్ చేశారు.
అక్కడ కూడా దొరకలేదు. నెక్స్ట్ డే సెప్టెంబర్ 3కి 6:30కి ఎయిర్ ఫోర్స్ చెందిన MI-17 రెస్క్యూ హెలికాప్టర్స్ బయలుదేరాయి. కరెక్ట్గా 8:30కి ఆ టైంలో పావురాల గుట్ట దగ్గర చెట్లు అనేవి విరిగిపోయినట్టు ఏదో కాలిపోయిన ఒక మచ్చలాగా అనిపించింది. వెంటనే జూమ్ చేసి చూడగా హెలికాప్టర్ శకలాలు కనిపించాయి. వాళ్ళు వెంటనే ల్యాండింగ్ చేద్దాం చూశారు, కానీ ల్యాండింగ్ చేయడం కుదరలేదు. ఎందుకంటే కింద బాగా చెట్లు దట్టంగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే బాగా లోతుగా ఉంది ఆ గుట్ట అనేది. ఆ లొకేషన్ ని కోఆర్డినేట్స్ ద్వారా బేస్ క్యాంపస్ కి, ఇంకా గాల్లో తిరుగుతున్న ఆర్మీకి, ఇంకా కింద ఉన్న ఆర్మీకి రాడర్ ద్వారా పాస్ చేశారు. గిరిజనులు, CRPF, కోబ్రా కమాండ్లు, గ్రేహౌండ్స్ వీళ్ళందరూ కూడా అక్కడ కాలినడకతో చేరుకున్నారు. వెళ్ళి చూడగానే ఆ 5గురు కూడా గుర్తుపట్టలేనంత ముక్కలు ముక్కలుగా కాలిపోయి ముద్దలాగా పడి ఉన్నారు. మరి వైఎస్ఆర్ గారిని ఎలా గుర్తించారంటే ఆయన చేతికున్న వాచ్, ఆయన వేసుకున్న బట్టలు, ఇంకా ఆయన పర్సనల్ థింగ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి గుర్తించారు. రూల్స్ ప్రకారం పోస్ట్ మార్టం చేయాలి కదా, సో దగ్గరలో ఉన్న కర్నూలు మెడికల్ కాలేజీకి పంపిస్తే డాక్టర్స్ పోస్ట్ మార్టం చేశారు. మార్నింగ్ 10 AM సోనియా గాంధీ, ప్రధానమంత్రి చిదంబరం గారు, ఇంకా కొంతమంది మంత్రులు కలిసి వెంటనే ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు. కరెక్ట్గా 11 గంటలకు అనుకుంటా చిదంబరం గారు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ గారు చనిపోయారని చెప్పి కన్ఫర్మ్ చేశారు అఫీషియల్ గా. It is a loss for the party. It is a loss for all of us, his colleague, for the state of Andhra Pradesh and for the country. Our party has lost an outstanding leader. Andhra Pradesh has lost. ఇది అఫీషియల్ గా న్యూస్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత హార్ట్ అటాక్ అయితే ఏంటి, సూసైడ్ చేసుకున్నైతే ఏంటి, 112 మంది దాకా చనిపోయారు. విషన్న వదనాలతో ఆ విశ్రాంతి వనం మూగబోయింది. ఇంకా కాంగ్రెస్ నాయకులు సేకరించిన డేటా ప్రకారం అయితే అటేటుగా ఒక 400 మంది దాకా ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ నుంచి హెలికాప్టర్ అనేది ఎలా మిస్ అయింది, అదే ఎలా మాయమైంది. ఆ రోజు నల్లమల ఫారెస్ట్లో వర్షం బాగా పడుతుంది, మేఘాలు అడ్డ ఉండడంతో విజిబిలిటీ కోసం హెలికాప్టర్ను కొంచెం కిందకు దించారు. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. అప్పుడే సిగ్నల్స్ అనేవి కట్ అయ్యాయి. దీన్ని టెర్రన్ మాస్కింగ్ అంటారు. అదే అంటే ఆ రోజు కొండలు అడ్డు రావడంతో సిగ్నల్స్ అనేవి కట్ అయిపోయాయి. హెలికాప్టర్ అనేది మంచి హైట్లో వెళ్ళింది అనుకోండి, ఏం అడ్డు రావు కాబట్టి సిగ్నల్స్ అనేవి మంచిగా అందుతాయి. ఎప్పుడైతే కిందకి దింపుతారో అప్పుడు ఏదైనా కొండలు అడ్డు వచ్చాయనుకోండి, సిగ్నల్స్ అనేవి కట్ అయిపోతాయి. ఆ రోజు ఏమైంది, 1000 నుంచి 1500 అడుగులు కిందకి దింపారు. ఆ టైంలో ఏమైందంటే కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే సిగ్నల్స్ అనేవి కట్ అయిపోయాయి. అసలుకే పావురాలు గుట్టలవి బాగా ఎత్తుగా ఉంటాయి, అవి అడ్డు రావడంతో సిగ్నల్స్ అనేవి కట్ అయిపోయాయి. సో హైదరాబాద్, చెన్నై నుంచి వచ్చే సిగ్నల్స్ అనేవి ఆగిపోయాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర శాటిలైట్ ఫోన్ కూడా ఉంది. ఇదేంటంటే మనం భూమి మీద ఉన్న టవర్స్తో సిగ్నల్స్ రావు, దానికి శాటిలైట్ ద్వారా వస్తాయి సిగ్నల్స్ అనేవి. కాకపోతే ఒకటే కండిషన్, ఫోన్ కి శాటిలైట్ కి మధ్యలో ఏం అడ్డం ఉండకూడదు. దీన్ని క్లియర్ లైన్ ఆఫ్ సైట్ అంటారు. ఆ రోజు ఫోన్ కి సిగ్నల్స్ రాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది, ఇంకా అది పూర్తిగా కాలిపోయింది. అంటే దొరకలేదు కాబట్టి పూర్తిగా కాలిపోయింది అంటున్నారు. ఇంకోటి పైలట్స్ కూడా ఎంత ఎత్తులో ఉందని చెప్పి దృష్టి పట్టలేదు. దీన్నే లాస్ ఆఫ్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. హెలికాప్టర్ కూలిపోతున్న ఆ 6 minutes లో కూడా పైలట్ దృష్టి మొత్తం ఆయిల్ ప్రెజర్ తగ్గుతుందని చెప్పి చెక్ లిస్ట్ బుక్ చదవడంలోనే ఉన్నారు. 5500 అడుగుల నుంచి 1500 అడుగులకు దిగిపోతున్నా కూడా వాళ్ళు గమనించలేదని చెప్పి సిబిఐ రిపోర్ట్లో ఉంది. తాగే కమిటీ నివేదిక ప్రకారము నావిగేషన్లో 3 రూల్స్ ఉంటాయి. ఫస్ట్ నావిగేషన్, సెకండ్ నావిగేషన్, థర్డ్ కమ్యూనికేషన్. అంటే ఫస్ట్ నడపాలి, తర్వాత దారి చూడాలి, తర్వాత కమ్యూనికేట్ చేయాలి. ఇలా ఈ విధంగా పైలట్స్ని బ్లేమ్ చేస్తున్నారు. మరి ఆ పైలట్స్ని తీసుకుంది ఎవరు? అందులోనే మళ్ళీ Annex 13 రూల్స్ ప్రకారము ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్కి, అంటే విమానం తయారు చేసిన దేశము, అంటే హెలికాప్టర్ తయారు చేసిన దేశము అంటే స్టేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఇంకోటి హెలికాప్టర్ ఇంజిన్ తయారు చేసిన దేశం అంటే స్టేట్ ఆఫ్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చర్ తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అసలు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు అది ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ వల్ల జరిగితే ఆ విమానం, అదే ఆ హెలికాప్టర్ కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త పడతారని చెప్పి. అమెరికా, కెనడా ఎందుకు వచ్చాయంటే బెల్ ట్రెక్స్టన్ 430, ఇది అమెరికాకి చెందిన NTSB. ఇంకోటి రోల్స్ రాయ్స్ కంపెనీ, అంటే ఆ హెలికాప్టర్ యొక్క ఇంజన్ కెనడాలో అసెంబుల్ చేశారు. అందుకే TSB వాళ్ళు కూడా వచ్చారు. గెస్ట్లుగా ఏం రాలేదు, అధికార ప్రతినిధులుగానే వచ్చారు. ఎందుకంటే ఇండియా దాచిపెట్టడం ఏమైనా ట్రై చేస్తుందో అని చెప్పి అంతర్జాతీయ సంస్థలు వస్తాయి. ECU, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్, ఇది హెలికాప్టర్కి బ్రెయిన్ లాంటిది. ఇది ఎలా పనిచేసిందని చెప్పి చూడడానికి ఆ కంపెనీ వాళ్ళే రావాలి. ఎందుకంటే ఇది గాల్లోనే విరిగిపోయిందా లేకపోతే కింద పడాక అప్పుడు కాలిపోయిందా అని చెప్పి చూడాలి. గాల్లోనే విరిగిపోతే హెలికాప్టర్ ప్రాబ్లం అన్నట్టు. తర్వాత CVR బ్లాక్ బాస్, ఇది మన దేశంలో కాకుండా అమెరికాకి చెందిన NTSB డౌన్లోడ్ చేసింది.
అది కూడా మన ఇండియాకి చెందిన కమిటీ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ ముందే తీసి ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చూస్తారు. బ్లాక్ బాక్స్లో ఏముందంటే ఆయిల్ ప్రెషర్ తగ్గడంతో కాక్పైట్లో అలారం మోగింది. ఆ అలారం మోగగానే పైలట్స్ ఇద్దరు కూడా కంగారు పడి ఒకరినొకరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత చెక్ లిస్ట్ బుక్ చదవడం స్టార్ట్ చేశారు. ఇది CBRలో రికార్డ్ అయింది, అదే బ్లాక్ బాక్స్లో. అయితే అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో అదే బ్లాక్ బాక్స్లో ఎందుకు పైలట్స్ మాట్లాడుకున్న మాటలు మాత్రమే ఉన్నాయి, వైఎస్ఆర్ క్యాబిన్లో కూర్చున్న వాళ్ళ మాటలు ఎందుకు రికార్డ్ అవ్వలేదు? సింపుల్, CBR అనేది అదే బ్లాక్ బాక్స్ అనేది అందరు మాటలు రికార్డ్ చేయడానికి డిజైన్ చేయబడింది కాదు. పైలట్ ఏమో మైక్రోఫోన్ ద్వారా, కో పైలట్ ఏమో బూమ్ మైక్ ద్వారా మాట్లాడతారు, అది దాంట్లో రికార్డ్ అవుతుంది. CAM ఇది పైలట్ తలపైన ఒక చిన్న మైక్రోఫోన్ లాగా ఉంటుంది. ఇది కాక్పిట్ లో వచ్చిన సౌండ్స్ ని, అలారమ్స్ ని రికార్డ్ చేస్తుంది. ఈ కాక్పిట్ కి వైఎస్ఆర్ వచ్చిన క్యాబిన్ కి మధ్యలో ఒక పార్టీషన్ ఉంటుంది. సో అందుకే అక్కడ మాటలు ఇక్కడ వినపడవు, ఇక్కడ మాటలు అక్కడ వినపడవు. సో అందుకే క్యాబిన్ లో ఎలాంటి మైక్రోఫోన్లు కానీ వాయిస్ రికార్డింగ్లు కానీ ఉండవు. పైలట్స్ ఇలా హెడ్ ఫోన్స్ వస్తాయి కదా, వాటిని ధరించి ఇంటర్కామ్ ద్వారా మాట్లాడతారు, అందుకే అంత క్లీన్ గా వినిపిస్తాయి అవి. ఒకవేళ వైఎస్ఆర్ గారు అక్కడ నుంచి అరిచినా కూడా ఇంజిన్ సౌండ్ లో కలిసిపోతుంది. ఇంకోటి, డెడ్ బాడీస్ ని తీసుకుని వెళ్ళాక ఆ ప్లేస్ ని ఎందుకు సీల్ చేయలేదు? అలా చేయకపోవడం వల్ల సాక్ష్యాలు అనేవి తుడిచిపెట్టుకుని పోయాయని చెప్పి అంటున్నారు. జనాలు ఒకేసారి ఎక్కువగా రావడంతో సీల్ చేయడం కుదరలేదని చెప్తున్నారు. మరి చనిపోయింది చిన్న వ్యక్తి కదా, అందుకే సీల్ చేయడం కుదరలేదు వాళ్ళకి పాపం. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత బాగా స్ప్రెడ్ అయిన న్యూస్ ఇదే. రిలయన్స్ కంపెనీది కృష్ణా గోదావరి బేసిన్ దగ్గర రిలయన్స్ కంపెనీ నేచురల్ గ్యాస్ ని ఫైన్ చేసింది. అయితే ఇక్కడ లభిస్తున్న గ్యాస్ పై మొదటి హక్కు ఏపీకి ఉండాలని, అదే లోకల్ ఇండస్ట్రీస్, పవర్ ప్రాజెక్ట్స్, వీటి మీద ఏపీకి మొదటి హక్కు ఉండాలని, ఇంకా ప్రజలకి అదే ఏపీ ప్రజలకి తక్కువ ధరకే గ్యాస్ సరఫరా చేయాలని చెప్పి వైఎస్ఆర్ గారు డిమాండ్ చేశారు. అయితే రిలయన్స్ కంపెనీ ఏం చెప్పిందంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైసెస్ కి లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎక్కువ ధరలకు మాత్రమే ఇస్తా అని చెప్పింది. సో దీంతో వైఎస్ఆర్ కి రిలయన్స్ కంపెనీకి దూరం పెరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ కేటాయించిన వాటాను గుజరాత్ వంటి రాష్ట్రాలకు తీసుకుని పోయారని చెప్పి వైఎస్ఆర్ గారు తప్పు పెట్టారు. సో వైఎస్ఆర్ గారు రిలయన్స్ కంపెనీకి అడ్డు వస్తున్నారని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నేతలతో కలిసి ఇలా చేయించారని చెప్పి ఒక రష్యన్ వెబ్సైట్ లో వచ్చింది. ఈ విషయాన్ని టీవీలో న్యూస్ లో కూడా వచ్చింది, ప్లస్ న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది. ఈ విషయం బయటికి రాగానే కాంగ్రెస్ అభిమానులు, ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు ఏం చేశారంటే రిలయన్స్ స్మార్ట్ స్టోర్స్, ట్రెండ్స్, ఇంకా రిలయన్స్ టవర్స్ వీటి మీద దాడి చేశారు. రిలయన్స్ కంపెనీకి కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. To both the Ambani brothers. Now this is following a few reports from a vernacular channel TV5 that actually exposed a Russian magazine's report on YSR's death, which said that the Ambani brothers were involved in YS Rajshekhar Reddy's killing. దీంతో వాళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి డిక్లేర్ చేశారు. The TV channel as well as the Congress courts will also be filing several criminal complaints against the TV channel. ఇక్కడ వరకు అందరూ యూట్యూబర్స్ చెప్పేది. దాని తర్వాత ప్రాజెక్ట్ ఏమైందో నేను చెప్తా చూడండి. అయితే ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటే కేజీ బేసిన్ దగ్గర D6 బ్లాక్ లో బాగా నేచురల్ గ్యాస్ తీయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. D6 బ్లాక్ అంటే గోదావరి కృష్ణా బేసిన్ దగ్గర సముద్ర గర్భంలో నేచురల్ గ్యాస్ ఆయిల్ దొరికే ప్రాంతం. అంటే కాకినాడ సముద్ర తీరానికి అటు ఇటుకు ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో ఉంటది. 350 square kilometers. We're at the control and riser platform that actually controls the entire operations of Reliance's D6 field from where gas is coming out. రిలయన్స్ సంస్థ వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు అంటే 2009లో 60 మిలియన్ల క్యూబిక్ మీటర్లు గ్యాస్ తీయాలని చెప్పి ఒక అంచనా వేసుకున్నారు. తర్వాత వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత అంటే 2010, 2011 అనుకోండి, ఆ టైంలో 80 మిలియన్ల క్యూబిక్ మీటర్లు గ్యాస్ తీయాలని చెప్పి ఒక అంచనా వేసుకున్నారు. కానీ 2011, 2012 వచ్చేసరికి 10 నుంచి ఒక 50 మిలియన్ల క్యూబిక్ మీటర్లకు తగ్గిపోయింది, పడిపోయింది వాటర్ లీకేజ్ వల్ల. ఇక్కడ అసలు ట్విస్ట్ ఒకటి ఉంది, చెప్తా చూడండి. వైఎస్ఆర్ బతికున్నప్పుడు కూడా పనులు బాగానే జరిగాయి. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అంచనా వేసినట్టుగా 60 మిలియన్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ వచ్చింది. అంటే రోజుకి 100 నుంచి 150 కోట్ల ఆదాయం వరకు వచ్చింది. ఇది రిలయన్స్ చరిత్రలోనే ఒక టాప్ అనుకోండి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే రిలయన్స్ కంపెనీ ఒక్కటే ఇండియాకి 50% గ్యాస్ ని సరఫరా చేయగలదు ఇది సక్సెస్ అయితే. కానీ ఆ బావిలో మళ్ళీ ఇసుక, వాటర్ లీకేజ్ వల్ల మళ్ళీ తవ్వాల్సి వచ్చింది. సో అలా నష్టం వచ్చింది వాళ్ళకి. ఇక్కడ 2 పాయింట్స్, చనిపోయిన తర్వాత గ్యాస్ ఉత్పత్తి అనేది పెరిగింది. సెకండ్ వన్ వచ్చేసి వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు CAG తనిఖీలు చేపించింది రిలయన్స్ కంపెనీ మీద? పెట్రోలియం శాఖ మంత్రి ప్లస్ రిలయన్స్ కి సపోర్ట్ చేస్తున్న మురళీ దేవరను ఎందుకు తొలగించి మన తెలంగాణ చెందిన జయపాల్ రెడ్డిని ఎందుకు నియమించారు మంత్రిగా? గోల్డ్ ప్లేటింగ్ చేస్తుందని చెప్పి తనిఖీలు ఎందుకు చేపించారు? ఆ టైంలోనే ఎందుకు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వానికి అనుమానం వచ్చింది? ఇవన్నీ ఇప్పటికి కూడా మిస్టరీసే, బయటికి రాలేదు. ఒకవేళ రిలయన్స్ ఇన్వాల్వ్ కాలేదని చెప్పి అది నిజమై ఉండొచ్చు. ఇప్పటిదాకా చెప్పినవన్నీ అనుమానాలే, కానీ ఇప్పుడు కొన్ని క్లారిటీ రావాల్సిన
విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన ఏపీఏసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే వీళ్ళు హెలికాప్టర్ మేనేజ్మెంట్ చేసేది. వైఎస్ఆర్ గారు వెళ్ళిన హెలికాప్టర్ ఉంది కదా బెల్ 430, దీన్ని 1998లో కొన్నారు. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు దాని వయసు వచ్చి 11 సంవత్సరాలు. ఇది పెద్ద విషయం ఏం కాదనుకోండి. ఇంకోటి యాక్సిడెంట్ జరగకముందు కో పైలట్ వైపు ఉన్న టైల్ రోటర్ గేర్ బాక్స్ లో ఆయిల్ ప్రెజర్ అనేది తగ్గుతూ వచ్చింది. ఓకే, మరి దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేయకుండా రన్ చేసి తర్వాత ఫిట్ ఫర్ ఫ్లయింగ్ అని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కదా, ఇవన్నీ చేయకుండా ఒక వేపిని ఎలా తిప్పుతారు, అది కూడా ఒక సిట్టింగ్ సీఎంని ఎలా తిప్పుతారు. ఇంకోటి స్పేర్ పార్ట్స్ విషయంలో కూడా చాలా తేడాలు ఉన్నాయి. హెలికాప్టర్ మేకింగ్ సంస్థ నిబంధన ప్రకారము స్పేర్ పార్ట్స్ అనేవి ఇన్ని గంటల తర్వాత ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఏపీఐసీఎల్ అది చేయకుండా హెలికాప్టర్ని ఎందుకు నడిపించారు? కొంతమంది ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు తెలుసా, హెలికాప్టర్ రావడానికి టైం పట్టిద్ది, సో అందుకే దీంట్లో వెళ్దాం అని చెప్పి వైఎస్ఆర్ గారే అన్నారంట. అది రిపేర్లో ఉంది, నాట్ ఫర్ ఫిట్ ఫ్లై అని చెప్తే వైఎస్ఆర్ గారు వద్దు దాంట్లో వెళ్దాం అని చెప్తారా? లేదుగా. ఇప్పుడు వైఎస్ఆర్ గారు ప్రయాణించిన బెల్ 430 ఉంది కదా, దానికి 2 ఇంజన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ 2007లోనే తీసేశారు, మళ్ళీ 2009లో అమర్చారు. అంటే కరెక్ట్గా యాక్సిడెంట్ జరగక ముందు 2009 మే నెలలో అమర్చారు. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. అంటే కరెక్ట్గా యాక్సిడెంట్ అవ్వక 3 నెలల ముందు. ఈ 18 నెలల్లో ఇంజిన్ ఎక్కడ ఉంది, ఎక్కడ సర్వీసింగ్ చేయించారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుని వెళ్ళారు, ఏ రికార్డ్స్లో లేదు, ఏ లాగ్ బుక్స్లో కూడా ఎంటర్ చేయలేదు. మిస్ అయిందని చెప్పడానికి అది ఏమన్నా ఊరి చివర బడ్డీ కొట్లో చేయించిన బండి కాదుగా, హెలికాప్టర్. కేవలం అధికారులు నిర్లక్ష్యం అని చెప్తున్నారు. నాకు అది అనిపించడం లేదు. ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన వాడిని అదొక్కటి ఎలా మిస్ అవ్వను కదా, దొరకలేదని చెప్తా, లేదని చెప్పను. వాళ్ళ దగ్గర మళ్ళీ శాటిలైట్ ఫోన్ ఉంది, అదేమైనా ట్రై చేశారా, పర్సనల్ ఫోన్ తీసారా, వైఫై కాలింగ్ ఏమైనా ట్రై చేశారా, వాళ్ళ ల్యాండింగ్ పర్మిషన్ ఏమైనా అడిగారా, అవేమీ తెలియదు. 9 గంటల 10 నిమిషాల 50 సెకండ్లకి హెలికాప్టర్ అనేది మేఘాలోకి ప్రవేశించింది. అప్పుడు రాడర్లో రెడ్ కలర్ చూపించింది. రెడ్ కలర్ అంటే ఏంటి? వాతావరణం భయంకరంగా ఉందని అర్థం. ఆయన ఎందుకు పంపారు? 5500 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్ అనేది సడన్ గా 1500 అడుగులు ఎందుకు వచ్చింది? సరే, వాళ్ళు వెతికినప్పుడు ఆటోమేటిక్ మోడ్ లో పెట్టారనుకుందాం, అది డిస్కనెక్ట్ అయిందనుకుందాం. లేకపోతే విజిబిలిటీ తక్కువగా ఉండటం వల్ల కిందకి దించారనుకుందాం. లేకపోతే హెలికాప్టర్ లో ఏమైనా ప్రాబ్లం వల్ల కిందకి దిగిందా? ఎందుకంటే హెలికాప్టర్ లాగ్ బుక్స్ ను సరిగ్గా మెయింటైన్ చేయలేదు మీరు. హెలికాప్టర్ అనేది 9:33కి మిస్ అయితే మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ చేశారు వెతకడం అనేది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందని చెప్పి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కూడా అడిగారు. కానీ నా పాయింట్ ఏమిటంటే, మీరు తొందరగా బయలుదేరి ఉంటే, ఒకళ్ళు వైఎస్ఆర్ గారు కొన ఊపిరితో ఉంటే మీరు హాస్పిటల్ తీసుకెళ్తే బతుకుతారు కదా. ఈ రోజు కొండ నుండి కొట్టి మాసభ ముద్దలాగా పడి ఉన్నారు కాబట్టి మాట్లాడుకోవట్లేదు. లేకపోతే కొన ఊపిరితో ఉండుంటే నిర్లక్ష్యం వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు కదా. ఆ రోజు ఉదయం వాతావరణం అనేది అస్సలు బాగలేదు, వర్షం విపరీతంగా పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక స్టేట్ సీఎం ని టేక్ ఆఫ్ అవ్వడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఒక హెలికాప్టర్ వెళ్ళవలసిన రెగ్యులర్ రూట్ లో కాకుండా ఎందుకు నల్లమ్మిల ఫారెస్ట్ రూట్ లో తీసుకుని వెళ్లారు? అయితే దీంట్లో పైలట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్తున్నారు. ఒకళ్ళు నిజంగానే పైలట్స్ ఇన్వాల్వ్ అయ్యారనుకుందాం. ఆ టైంలో వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ కి గవర్నమెంట్ భరోసా ఇచ్చింది. అది చేయలేదని చెప్పి వాళ్ళు ఈ రోజు కోర్టులు మెట్లు ఎక్కారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు కదా. లేదు, ఒకవేళ అలా చేస్తేనే డౌట్ రాదు అని చెప్పి వాళ్ళు చేస్తున్నారని చెప్పి మీరు అంటే, నా దగ్గర దానికి ఆన్సర్ లేదు. జర్నలిజంలో ఒక సూత్రం ఉంది, ఏదైనా ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు అది ఎవరు చేశారో వెతకడం కంటే వైఎస్ఆర్ గారు మరణిస్తే ఎవరికి లాభం కలుగుతుందని చెప్పి ఆ రూట్లో ఇన్వెస్టిగేషన్ జరగాలి. జరిగిందా? జరగలేదు. నా రీసెర్చ్లో తెలిసిన విషయాలని మీకు చెప్పాను. నేను అనుకున్న డౌట్స్లో ఒకటి కావచ్చు, అవ్వకపోవచ్చు కూడా. లేకపోతే మనకి ఎవరికి తెలియని వేరేదేదైనా రీజన్ అయి ఉండొచ్చు. కానీ ఫైనల్గా చెప్పేది ఏమిటంటే, వైఎస్ఆర్ గారిది అయితే ఖచ్చితంగా అది యాక్సిడెంట్ అయితే కాదు. అది ఎప్పటికీ బయటికి రాని ఒక మిస్టీరియస్గా మిగిలిపోతుంది నాకు తెలిసి. ఇట్లు మీ శాశ్వతం.